బ్రేకింగ్ న్యూస్ హెచ్సీఏలో జరిగిన అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. కొనుగోలులో హెచ్సీఏ కమిటీ చేతివాటం ప్రదర్శించింది. ఎలాంటి రికార్డులు లేకుండానే స్టోర్స్ నిర్వహించడంతో పాటు అవసరం లేకుండా భారీగా కొనుగోలు జరిపింది. రికార్డులో చూపించేది ఎక్కువ, ఉప్పల్ స్టేడియంలో కనిపించేది తక్కువగా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఎందుకు కొంటున్నారో కూడా తెలియకుండా కొనుగోళ్లు జరిపినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. స్పోర్ట్స్ సిబ్బందికి హెచ్సీఏ పెద్దలు కనీసం రికార్డు బుక్లు ఇవ్వలేదు. ఇండియా ఆస్ట్రేలియా మధ్య T20 మ్యాచ్కు ముందు 24 LED టీవీలను హెచ్సీఏ కొంటే డీలర్ 21 టీవీలు మాత్రమే సరఫరా చేశాడు. రికార్డులో మాత్రం 24 టీవీలు సరఫరా చేసినట్లుగా నమోదు చేశారు. 2023లో డీజీ చేసిన తనిఖీల్లో టీవీలు తక్కువగా ఉండడంపై నిలదీస్తే హెచ్సీఏ మేనేజ్మెంట్ అప్పటికప్పుడు మిగిలిన టీవీలు తెప్పించింది. క్రికెట్ బాల్స్, కిట్స్ విషయంలోనూ హెచ్సీఏ కమిటీ భారీగా గోల్మాల్ చేసింది. ప్రస్తుతం అయితే హెచ్సీఏలో జరిగిన అక్రమాలు తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పటికే హెచ్సీకి సంబంధించి కూడా అనవసరంగా కూడా ఖర్చు చేసినట్టు అయితే కొన్ని విచారణలో అయితే ఇప్పటికే కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి. దీనిపై కూడా విచారణ అయితే జరుపుతున్నారు. అయితే దీనిలో ఎవరి పాత్ర ఏంటనేది కూడా ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే కొంతమందిపై ఆరోపణలు రావడంతో వారిని ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అటు స్పోర్ట్స్ కి కావాల్సిన కిట్స్ కానివ్వండి, అలాగే టీవీలు కానివ్వండి, అనవసరంగా కొన్ని అవసరం లేకున్నా కూడా వాటిని కొనుగోలు చేశారంటూ దానికి సంబంధించిన బిల్స్ కూడా ప్రవేశపెట్టారంటూ ఇప్పుడు జరిపిన విచారణలో అయితే బయటకు వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారం వరకు ఎవరున్నారు, ఎవరు నడిపించారు అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఎలాంటి రికార్డులు లేకుండానే స్టోర్స్ నిర్వహించడం, అలాగే అవసరం లేకున్నా కూడా భారీగా అటు టీవీలు, స్పోర్ట్స్ కిట్ కూడా కొనుగోలు చేశారంటూ దానికి సంబంధించిన బిల్స్ కూడా ప్రవేశపెట్టడంతో సో ఇదంతా ఎవరు చేశారు, ఈ మొత్తం వ్యవహారం కూడా ఎవరు చూసుకున్నారనేది కూడా క్వశ్చన్ మార్క్ గా మారింది. ప్రస్తుతం అయితే దీనిపై విచారణ జరుగుతూ ఉంది. అయితే ఈ విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, సో ఇదంతా కూడా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఇదంతా కూడా ఎవరు చేయించారనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్ చెప్పండి, ప్రస్తుతం అయితే హెచ్సీఏకి సంబంధించి కూడా పలు అక్రమాలు జరగాయంటూ కొన్ని విచారణలో డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. సో ఇదంతా కూడా మొత్తం వ్యవహారం ఎప్పటి నుంచి జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? విచారణలో తవ్వే కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. విజిలెన్స్ చీఫ్గా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి చాలామంది స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు విచారణలో భాగంగా. అందులో ఆ విచారణకు సంబంధించి ప్రస్తుతం మన చేతిలో బిగ్ టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్గా స్టేట్మెంట్ ఉంది. కె జయరాజు సన్ ఆఫ్ శంకర్, ఏజ్ 31 ఇయర్స్, ఆక్యుపేషన్ స్టోర్ ఇన్ఛార్జ్ అని చెప్పి కూడా ఉప్పల్ స్టేడియంలో తన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. తను క్లియర్గా చాలా విషయాలు చెప్పాడు. ఎనీ మెకానిజం ఆఫ్ మెయింటైనింగ్ ఆఫ్ ద స్టాక్ రిజిస్టర్ ఫర్ వారియస్ మెటీరియల్స్ పర్చేజింగ్ బై హెచ్సీఏ ఫ్రమ్ వారియస్ సప్లయర్స్ అని చెప్పి కూడా ఇట్లా చాలా విషయాలు. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏది కొనాలనుకున్నా కూడా జగన్మోహన్ రావే సూత్రధారిగా వ్యవహరించాడు. ప్రతి విషయంలో అంటే టీవీలు కొనాలన్నా, అక్కడ కుర్చీలు కొనాలన్నా, టికెట్ల అమ్మకాలకు సంబంధించి వాటికి ఇన్ఛార్జీలు ఉండాలన్నా, మొత్తం స్టోర్కు సంబంధించిన రికార్డు బుక్లు కూడా మొత్తం జగన్మోహన్ రావు కన్సర్న్లోనే ఉండేటివి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 2020 మ్యాచ్ కూడా 24 LED టీవీలు కొన్నట్టు కూడా హెచ్సీఏ రికార్డులో చూపించింది. కానీ 21 టీవీలు మాత్రమే సరఫరా చేసినట్టుగా డీలరు రికార్డులో తెలియజేశాడు. కానీ అందులో ఆ మిగతా టీవీలకు సంబంధించి కూడా గోల్మాల్ జరిగిందని చెప్పి కూడా క్లియర్గా అర్థమవుతుంది. 2023లోనే తనిఖీల్లో టీవీలు తక్కువ ఉండడం పైన కూడా చాలా విషయాలకి అప్పుడే వాళ్ళందరినీ అడగడం జరిగింది. ఇంకా అంటే ఉప్పల్కు సంబంధించి ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ సిఐడి కొనసాగుతుంది. జగన్మోహన్ రావుతో పాటు మరో 4 ఆల్రెడీ సిఐడి కస్టడీలో చాలా విషయాలనే వెల్లడిస్తున్నారు. వాళ్ళు వెల్లడించిన అంశాల ప్రకారం ప్రస్తుతం ఉప్పల్లు సిఐ ఎలక్షన్ రెడ్డి పైన కూడా వేటు వేసింది. ఎలక్షన్ రెడ్డి దేవరాజు సంబంధించిన సమాచారాన్ని అందించడం, ఎలక్షన్ రెడ్డి ఉప్పల్ సిఐగా ఉండడంతో దేవరాజుతో కనెక్టివిటీ ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దేవరాజు పరారు కావడానికి కూడా ఉప్పల్ ఎస్హెచ్ఓ ఎలక్షన్ రెడ్డే కారణమయ్యారని చెప్పి నిన్న సిపి సుధీర్ బాబుకి సిఐడి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ప్రస్తుతం అయితే సస్పెండ్ చేశారు. సిపి ఆఫీసుకు అటాచ్మెంట్ చేశారు. ప్రస్తుతం అయితే 6 రోజుల కస్టడీలో భాగంగా 5గురిని అయితే విచారిస్తున్నారు. ఇందులో చీఫ్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, అలాగే సిఇఓ సునీల్
కాంటెనే ఉన్నాడు. అలాగే శ్రీచక్ర ప్రెసిడెంట్, క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఉంది, జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి. వీళ్ళు చెప్తున్న విషయాలను బట్టి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు అంటే సెక్రటరీ దేవరాజు పరారి కావచ్చు, సన్ రైజర్స్ ఐపీఎల్ టికెట్ల కోసం వేధించడం కావచ్చు, అలాగే టీసీఏ ప్రస్తుతం అయితే సిఐడి కూడా కంప్లైంట్ ఇచ్చింది. అందులో సురేందర్ అగర్వాల్, పురుషోత్తం అగర్వాల్తో పాటు వంక ప్రతాప్, జాన్ మనోజ్, అర్షదైబ్ వీళ్ళందరి పాత్ర పైన కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. 10 ఏళ్లలో బీసీసీఐ నుండి దాదాపుగా 800 కోట్ల రూపాయలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి చేరాయి. కానీ 800 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, గ్రౌండ్ నిర్వహణ కావచ్చు, టీవీల కొనుగోలు కావచ్చు, కుర్చీలకు సంబంధించిన కొత్త కుర్చీలు వేయడం కావచ్చు, అలాగే క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి కూడా ఎంతమందిని పిలుస్తున్నారు, వాళ్ళందరికీ జరిగిన ఖర్చులు కావచ్చు, క్రికెటర్లకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా డెవలప్మెంట్ కావచ్చు, అంటే కొత్త క్రికెటర్లు ఎంకరేజ్మెంట్ చేయడం, ఆ క్లబ్లకి నిధులు సరఫరా చేయడం, అక్కడ ఎంతమంది క్రికెటర్లు క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళకు బాల్ సప్లై, బ్యాట్లు, అలాగే కిట్లు, వీటన్నిటికి సంబంధించిన లెక్కల్లో పూర్తిగా తేడాలు కనిపిస్తున్నాయి. అంటే స్టేడియంలో జిమ్ పరికరాలు, మిగతా అన్ని అంశాలలో కూడా టెండర్లలో గోల్మాల్ జరిగినట్టుగా ప్రస్తుతం అయితే దర్యాప్తులో తేలుతోంది. స్టేడియంలో స్టాల్స్ నిర్వహణ, టికెట్లకు సంబంధించిన కేటాయింపుల్లో కూడా పూర్తిగా జగన్మోహన్ రావే సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నాడని చెప్పి దర్యాప్తులో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రావు మాత్రం మౌనం వహిస్తున్నాడు. చాలా విషయాలకి సమాధానం చెప్పకుండా తన లాయర్ చెప్తాడని చెప్పి చెప్తున్నారు. కవిత కానీ మిగతా వాళ్ళైతే కూడా ఖచ్చితంగా చాలా విషయాల్లో గందరగోళం చెలరేగింది. ఒకే ఒక్క ఓటుతో గెలిచిన జగన్మోహన్ రావు క్రికెట్లోకి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోకి ఎంట్రీ అవ్వడం పైన ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుంది. ఒకే ఒక్క ఓటు, ఎందుకంటే హ్యాండ్బాల్ సెక్రటరీగా ఉన్న జగన్మోహన్ రావు ఎంట్రీ అనేది కూడా అనుమానాస్పదంగా కనిపిస్తుంది. సో మొత్తం ఎంటైర్ హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్నే భ్రష్టు పట్టించినట్టుగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. ఎందుకంటే వివిధ జిల్లాల్లో ఉన్న క్లబ్బులకి డబ్బులు, అంటే 100 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్ని 50 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చినట్టుగా రికార్డులో రాయడం, ఇట్లా 170 కోట్లకు పైగా గోల్మాల్ జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ చిన్న చిన్న విషయాలే ప్రస్తుతం ఒక ఏదైతే స్టోర్కు సంబంధించిన స్టోర్ కీపరు జయరాజు ఇచ్చిన స్టేట్మెంట్ ఇట్లా ఉంటే చాలామంది స్టేట్మెంట్స్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చాలామంది అందులో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఉద్యోగులుగా ఉంటారు. వాళ్ళందరూ స్టేట్మెంట్లు బయటకు వస్తే మాత్రం పూర్తిగా జగన్మోహన్ రావు పాత్ర బయటపడే అవకాశం కనిపిస్తుంది. నిన్న మాత్రము ఒక కమిటీ, అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన అడ్వైజరీ కమిటీ మీటింగ్ అయితే ప్రస్తుతం అయింది. మొత్తం 9 మంది సభ్యులున్న ఎస్సీఏ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ప్రస్తుతం అయితే ఇందులో 5గురు అరెస్ట్ అయ్యారు, మరో 4 మాత్రమే మిగిలి ఉన్నారు. కానీ కోరు అయితే, అంటే ఒక కమిటీకి సంబంధించిన పూర్తి కోరం అయితే లేదు. ఒకవేళ కమిటీని డిస్క్వాలిఫై చేయాలన్నా, జగన్మోహన్ రావును తప్పించాలన్నా కూడా అంటే మరొకరు ఉండాల్సిందే. సో ఒక్కరు కూడా లేకపోవడంతో ప్రస్తుతం అయితే జగన్మోహన్ రావుని డిస్క్వాలిఫై చేసే దిశగా కూడా ప్రస్తుతం అయితే పావులు కదులుతున్నాయి. జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ నుంచి తప్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అవకతవకలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది. జగన్మోహన్ రావుతో పాటు మిగతా సభ్యులందరిపైన కూడా కేసు నమోదు చేసింది. తదుపరి ఈడీ, సిఐడి దర్యాప్తు ఆధారంగా వాళ్ళు కూడా జగన్మోహన్ రావుని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.